ముచ్చట్లు రాజన్న ముచ్చట్లు. ఏం రాదన్నా ఇక మళ్ళీ చెప్పి సురువు ఏం ముచ్చటంటుగా ఇక ముందుగా అందరు క్షణాలు వెళ్ళరు ఈరోజు. ఇక చూడండి ఎక్కడ వచ్చినానంటే మెటల్ కుంటకు వచ్చిన రోజు. మెటల్ కుంటలా ఒక మంచి స్పెషల్ మంచి దగ్గరికి వచ్చిన సార్ పేరు వచ్చేసి పోలీస్ పటేల్ మాణిక్ రెడ్డి. ఇక ముద్దుగా బబ్బీ పటేల్ అంటారు. ఇక ఊర్లో చిన్న పోరడు చుచ్చు వచ్చే పోరాడు పడితే కూడా పటేల్ బబ్బీ పటేల్ అంటే రాదని గుంజుకొస్తారు ఇంటికాడికి. అంత మంచి పేరున్నది పటేల్. చిన్న పిల్లల నుండి పెద్ద మనిషి దానికి కూడా ఇక అర్థం చేసుకోండి ఎంత మంచి పేరు ఉంటే. ఇక ఊళ్ళో ఏమంటారు సార్ అని మాట్లాంటారు. ఇక కాంగ్రెస్ లీడర్. అందులో ఇంకో చమత్కారం తెలుసా, మన వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి సార్ పెద్ద అభిమానం అనమాట సార్. సెల్ ఫోన్ వెనక కూడా అది ఫోటో ఉంటుంది. ఇప్పుడు దాకా ఫోన్ మాట్లాడితే మన కళ్ళబడ్డది. అర్థమైంది ఇక సార్. ఇక ఫోటో చూడ అర్థమైంది. ఇక అవన్నీ చూసి అభివృద్ధి తెలుసుకుందామండి. ఇక కాకపోతే సర్పంచ్ పటేల్ వల్ల చిన్నమ్మ అనమాట. ఇక అన్ని విధాలుగా పటేల్ ముందుకుండి మంచిగా గెలిపించి కార్యక్రమంలో బాగా చేస్తున్నారట. ఏం చేస్తారు ఏం కాదు ఇవన్నీ అడిగి తెలుసుకుందాము. ఈ పిల్లలు మల్పియా సార్ కెమెరా. నమస్తే. నమస్తే. బాగా పడ మంచిగా తమాషా ఎర్ర సినిమా ఫోన్ మీద పడదు పడ నాకు అన్ను సార్ అబ్బా పిల్లలు జూమ్ చేసి చూపెట్టి ఎవరైనా అయిపోద్దు రేపు మీ ఫోటో వాళ్ళ పిల్లల ఫోటో దేవుని ఫోటో పెట్టుకుంటారు. కానీ మీరు ఈ సార్ ఫోటో పెట్టుకున్నారంటే అంటే అంత కాయిషా మీకు? రాజశేఖర రెడ్డి అభిమానం, ఆయన కొడుకు అంటే అభిమానం. రాజశేఖర రెడ్డి గారి న్యూస్ ఇంట్లో పెడుతుంటే నేను అందరూ సీరియల్ చూస్తుంటారు. కానీ సీరియల్ కూడా ఎప్పుడు కూడా రాజశేఖర గారి న్యూస్, జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర మా పాదయాత్ర చేసిన రోజు కూడా 24 hours పాదయాత్ర అయిపోయిందా కంటిన్యూ నేను చూస్తూనే ఉంటాడు. కంటిన్యూగా మా ఇంట్లో అందరూ ఏం పిక్చర్ అంటే పిచ్చేనే. ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి వీడియో చూస్తే ఇప్పుడు కూడా స్టేటస్ పెడితే కూడా మా ఊర్లో ఎవరికి అడగండి ఆ స్టేటస్ మొత్తం జగన్మోహన్ రెడ్డి ఉంటుంది. అబ్బా నేను కూడా చాలా అభిమాని. అందుకే రాజశేఖర రెడ్డి గడ్డ అనమాట రాజన్న ముచ్చట్లా అందుకే బయటకు వచ్చి ఇట్లా మీ పెద్ద మీలాంటి పెద్ద మనుషులు అందరూ ఇంటర్వ్యూ చేస్తుంటా. మరి మీకు ఈ పొద్దు మీ ఊరికి వచ్చిన పట్టేలా నేను మిమ్మల్ని మాణిక్ రెడ్డి పటేల్ అన్నా లేకపోతే బబ్బీ పటేల్ అన్నా? బబ్బీ పటేల్ అంటే అందరూ గుర్తు. బబ్బీ పటేల్ అంటే నేను కూడా చిన్న ముందు నోరు మంచి నోరు తీసి చిట్టుకుని తిరుగుతుంది. మనం ఏంటంటే మీ గురించి తెలుసుకుని వచ్చిన మాకు వివరాలు తెలగాలి పటేలా ఇక చెప్తాను మా గురించి. నా పేరు పోలీస్ పటేల్ మాణిక్ రెడ్డి. మా తండ్రి పేరు సంజయ్ రెడ్డి. గ్రామం మెటల్కుంట, మండలి అంకల్, జిల్లా సంగారెడ్డి. ఈ మెటల్కుంట గ్రామంలో మాకు ఎంపీడీసీగా పోటీ అవకాశం కూడా మాకే కల్పించారు. తర్వాత రిజర్వేషన్ చేంజ్ కావడం వల్ల ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయిపోయింది ఎంపీడీసీ. తర్వాత సర్పంచ్ ఎలక్షన్ వచ్చినప్పుడు సర్పంచ్ ఎలక్షన్ రావడం వల్ల కూడా మాకే పార్టీ అధిష్టానంలో ఏకగ్రంగా మాకు ప్రతిపాదించారు. మీరైతే బాగుంటుంది, మీ ఊళ్ళో మీరైతే మంచిగా ఉంటుందని చెప్పి మనం రిజర్వేషన్ మహిళ కావడం వల్ల నా ఒక మ్యారేజ్ కావడం వల్ల మా పెన్నికి పొడి చేసే అవసరం మా కుటుంబం తరఫు నుంచి మా పెన్నికి పొడి చేసే అవసరం కల్పించినాము. మా పెన్నికి పొడి చేసినందుకు మేము మెటల్కుంట గ్రామంలో అత్యధిక మెజార్టీతో 206 మెజార్టీతో మాకు గెలిపించిన మెటల్కుంట గ్రామ ప్రజలందరికీ కూడా మేము ఆ రోజు ఎలక్షన్లో కూడా పుట్టే చెప్పినాం, మేము మమ్మల్ని గెలిపిస్తే మేము మెటల్కుంట గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసి చూపిస్తాము. మనకి రాజకీయ ప్రశ్న ఎట్లా చూడాలి మరి ఇంకటికి కుటుంబంలో చేసిన మీరు వస్తున్న రాజకీయంగా అంటే ముందుగా మా కాక పోలీస్ పటేల్ రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో చురుకైన నాయకునిగా పాత్ర పోషించారు. కాంగ్రెస్ పార్టీలో చురుకైన కార్యకర్తగా నాయకునిగా ఉన్నాడు. అందుకు తగ్గట్టుగానే తను దృష్టి మరణించడం వల్ల తర్వాత మాకు కాంగ్రెస్ పార్టీ నుండి వార్డు మెంబర్గా పోటీ చేసే అవకాశం వచ్చింది. రావడం వల్ల అప్పుడు మా పిన్ని అనేది పోలీస్ పటేల్ విజయలక్ష్మి గారు వార్డు మెంబర్గా పోటీ చేసి అప్పుడు ఉప సర్పంచ్గా కూడా మాకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కల్పించింది. ఆ తర్వాత కూడా నెక్స్ట్ నేను శ్రీ పోలీస్ పటేల్ మాణిక్ రెడ్డి నన్ను కూడా మెటల్కుంట గ్రామంలో వార్డు మెంబర్గా పోటీ చేసే అవకాశం కల్పిస్తే నేను కూడా వార్డు మెంబర్గా గెలుపొందాను. ఆ తర్వాత ఎలక్షన్లో మళ్ళీ మా కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ మీరైతే బాగుంటుంది, ఈ గ్రామంలో మీరు పోటీ చేస్తే బాగుంటుంది, మీరైతేనే ఊరికి మంచిగా అభివృద్ధి చేయగలుగుతారనే సంకల్పంతో వారు మళ్ళీ మాకు కూడా సర్పంచ్ టికెట్ ఇవ్వడం జరిగింది. ఆ సర్పంచ్ టికెట్ ఇవ్వడంతో మేము మెటల్కుంట గ్రామంలో అత్యధిక మెజార్టీతో గెలుపొందడం కూడా జరిగింది.
మరి ఇక మహిళా రిజర్వేషన్ వచ్చిందని చెప్పేసి అమ్మగారిని పోటీ చేపిస్తారు మీ చిన్నమ్మ పోటీ చేపించినప్పుడు ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు సమస్యలు మీరు కూడా నేను ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రజలు కూడా చెప్పారు మాకు మీరు మా మిగలకుండా గ్రామం చాలా అభివృద్ధిలో వెనుకబడే కొన్ని గల్లీలో వాళ్ళలో ముఖ్యంగా బీసీ కాలనీ తీసుకొని కానీ ఓసీ కాలనీ తీసుకొని కానీ ఎస్సీ కాలనీ తీసుకొని అక్కడక్కడ రోడ్లు లేవు, డ్రైనేజీలు లేవు, వీధి లైట్లు లేవు, ఉన్నమాట కొన్ని ఉన్నాయి. ఇంకా అంతా చేసినా తక్కువనే గ్రామానికి అభివృద్ధి. కాకపోతే ఇంకా కొన్ని మిగిలినాయి కాబట్టి అవన్నీ మీరు పూర్తి చేయాలనే సంకల్పంతో నాకు అందరూ మా ముందు సమస్యలు పెట్టారు. పలానా బీసీ కాలనీ మాత్రం మా గ్రామం చాలా వెనుకబడ్డది. ఆ బీసీ కాలనీలో ప్రజలకు ఒకటే చెప్పిన మమ్మల్ని గెలిపియండి, గెలిపిస్తే నేను చేసి చూపిస్తానని చెప్పిన మాట ప్రకారం మమ్మల్ని గెలిపించారు ప్రజలు. ఇప్పుడు మేము నెక్స్ట్ వాళ్ళకి ఏం చేయాలో మాకు చేయాల్సిన బాధ్యత మా పైన కూడా ఉంటుంది. ఓటర్ లిస్ట్ మొత్తం 1974 జనాభా వచ్చి 2000 చిల్లర 2300 వార్డు మెంబర్లు 10. మీకు ఎన్ని పైనలు వచ్చింది? మాకు 6 పైనలు వచ్చాయి. ఒక్కసారి అంతా మేము మరి మెజారిటీ పట్ల మెజారిటీ చెప్తుంది. మెజారిటీ 206 మెజారిటీ వచ్చింది. 6 వచ్చింది. భారీ మెజారిటీ. ఖర్చు కూడా బాగానే కావచ్చు. లేకపోతే ఖర్చు మా పేరు మీద గెలిచినాం. ఖర్చు మాకు చెప్పుకుంటారు, ఖర్చు అంత అయింది తను 100 చెప్తుంటారు. కానీ మెట్లకుండా మీరు ఎవరికైనా అడగండి ఖర్చు ఎంత అయిందో మాకు చెప్తారు. మా ఖర్చు మాకు తెలుసు ఎంత తక్కువ. అతిగా తక్కువ మాకే ఖర్చు అయ్యారు. కానీ ఎక్కడ చెప్పుకుంటారు వాళ్ళు బయట చెప్పుకుంటారు మాకు ఏం ఖర్చు తక్కువనే. ఎలక్షన్ లో జోరుగా కోర్స్ మద్యం గిద్యం ఇవన్నీ ఏం లేదు. పేరు మాణికిరెడ్డి, బబ్బీ పటేల్, ఇది పేరు కావాలంటే పేరు నుండి పలానా వ్యక్తి పలానా మాణికెడ్డి ఎట్లా అంటాడు, పలానా భయపడేది ఎట్లా అంటాడు, పలానా మాణికెడ్డి పలానా భయపడేది కిరాణా షాప్ ఉంది. ఆ కిరాణా షాప్ పోతే ఎవరికి ఎంత రెస్పెక్ట్ ఇస్తాడు, చిన్న పిల్లాడు వస్తాడు ఎంత రెస్పెక్ట్ ఇస్తాడు. అలాంటి పేరుతో వల్ల ఈరోజు మా కుటుంబం నేపథ్యం వల్ల మేము ఈరోజు మెల్లకుండా గ్రామం సర్పంచ్ గెలిచింది. ఇంత మంచి మేడస్ గెలిపిస్తే పిన్ని గారి మరి ఏం కార్యక్రమం సురు చేయని మన గ్రామంలో అంటే గతంలో కూడా మీరు పదవి చేశారు. కాసంలో చేసిన పనులు మరి ఇప్పుడేం కార్యక్రమం సురువని చెప్తావు? గతంలో మేము మా పిండి ఉప సర్పంచ్ ఉన్నప్పుడు కూడా మేము ఇచ్చినటువంటి వాగ్దానాలు గల్లీలో వచ్చినప్పుడు కూడా నెరవేర్చినాము. తర్వాత నెక్స్ట్ నేను వార్డు మెంబర్ అయినాక కూడా ఇప్పుడు మా పార్టీ అధికారంలో లేకుండా కూడా అపోజిషన్ పార్టీ అధికారంలో సర్పంచ్ దగ్గర మా సమస్యలు తీసుకుపోయి మాకు వాళ్ళ సమస్యలు ఎప్పటికప్పుడు నెరవేర్చాను. ప్రజెంట్ ఇప్పుడు మేము గెలిచినాక కూడా మేమైతే బీసీ కాలంలో వాగ్దానం చేసినాం, మైనార్టీలో వాగ్దానం చేసినాం. అది చేసిన వాగ్దానం బట్టి గెలిచిన మొదటి వెంటనే మైనార్టీ కాలంలో సీసీ రోడ్లు వేయడం జరిగింది. మైనార్టీకి సీసీ రోడ్లు వేయడం జరిగింది. అలాగే బీసీ కాలంలో కూడా సీసీ రోడ్లు వేయడం. అలాగే మా గ్రామంలో ఐమాక్స్ స్టాండ్లు కూడా పాడైపోతే రెండు జాగాలు పాడైపోతే కొత్త ఐమాక్స్ స్టాండ్ పెట్టడం జరిగింది. మెట్లకుంట గ్రామంలో వీధి దీపాలు కూడా మొత్తం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మెట్లకుంట గ్రామం డ్రైనేజ్ ఎక్కడ ప్రాబ్లం ఉంటే మేము కొన్ని 8 ఇంచ్ పైపులు కూడా వేయడం జరిగింది. ఎప్పటికెప్పుడు పారిశుద్ధ్యం మొత్తం క్లీనింగ్ చేయడం. ఈ సేవా కార్యక్రమాలు ఏం చేసినా నా ముచ్చట చెప్తావు సార్? సేవా కార్యక్రమాలు అంటే మాకు జైరాబాద్ ప్రాంతం నుండి కొత్తకాపు లక్ష్మారెడ్డి గారు అని, కొత్తకాపు సురేందర్ రెడ్డి గారు, కొత్తకాపు అమరేందర్ రెడ్డి గారు, అలాగే శుక్లవర్ధన్ రెడ్డి గారు అని మాకు అక్కడ ఉన్నారు. వాళ్ళ సహకారంతో వివేకానంద ఇన్స్టిట్యూట్ ఆఫ్ కోల్ ఇండియా సహకారంతో మెటల్కుంట గ్రామంలో సుమారు 60 మందికి కుట్టు మిషన్ల శిక్షణ, ఉచిత కుట్టు శిక్షణ ఇప్పించి వారికి కుట్టు మిషన్లు కూడా ఇప్పించడం జరిగింది. అలాగే మహీంద్రా అండ్ మహీంద్రా వారి సహకారంతో కూడా మెటల్కుంట గ్రామంలో రైతులకు సుమారు 100 మంది రైతులకు వాళ్ళకు పొలాల వద్ద కెనుకులు అంటారు కూడా, ఆ కెనుకులు తీయించడం ఉచితంగా తీయించడం కూడా జరిగింది. అలాగే మెటల్కుంట గ్రామం రైతులకు కూడా వ్యవసాయానికి సంబంధించినటువంటి వాళ్ళకు టమాటా నారు కానీ, బెండకాయ కానీ, చిక్కుడుకాయ కానీ, వంకాయ కానీ ఇలాంటి విత్తనాలు కూడా వాళ్ళకు ఉచితంగా ఇప్పించి వాళ్ళకు ఫర్టిలైజర్ కూడా ఉచితంగా ఇప్పడం జరిగింది మెట్లకుంట గ్రామంలో. యాక్చువల్గా మాట్లాడి మరి షాది ఎప్పుడు చేసుకోవాలి ఏమో ఎప్పుడు చూపిస్తాం మరి పాప పిలుస్తావు లేదా? ఇక్కడ మొత్తం ఇక ఏమంటారు స్వీట్ నడుస్తుంది కదా, మీకు కూడా స్వీటే. ఏం నడవదు చికెన్ మటన్ ఓన్లీ స్వీట్ పప్పు కూర మంచిగా. అయితే మరి అమ్మనాయన చూసి పెట్టే సంబంధం వల్ల ఇంకో చూసుకున్నా పట్టాను ఏమో మళ్ళీ కూర తమాషా లవ్ ఇవని చెప్పి అవన్నీ ఉండేవా? అయితే మరి ఇంకా మీ పిన్నికి 4 సంవత్సరాల టైం ఇచ్చినాము. మరి ఆ మధ్యవరంలో మీరు ఇంకా విలేజ్లో చేరుకున్న కార్యక్రమం కూడా అయితే మేము ఎలక్షన్లో ఇచ్చిన మాట కూడా ఏమంటే మాకు వచ్చేసి చాలా సమస్యలు ఉన్నాయి. మెట్లకుంట గ్రామంలో చాలా మటుకు డ్రైనేజీలు లేవు, సీసీ రోడ్లు లేవు. ఆల్రెడీ మహిళా శక్తి భవనం కూడా ఇంకా శాంక్షన్ అనేది తర్వాత దాని స్టార్ట్ చేస్తాము. అలాగే మాకు రైతుల కోసం అయితే మాకు మెటల్కుంట బరువు మధ్య ఒక పెద్ద బాగుంటుంది, అక్కడ బ్రిడ్జ్ ఏర్పాటు చేస్తే అక్కడ రైతులకు కూడా కొద్దిగా ఉపయోగంగా ఉంటుంది. అలాగే మెట్లకుంటలో హనుమాన్ మందిర్ టు రైల్వే రోడ్ వెళ్ళే దారిలో మురికి కాలువ వస్తే అది కూడా రైతులకు అంతా ఉపయోగపడుతుంది. అలాగే బీటీ రోడ్డు కూడా కొద్దిగా కావాలి మెటల్కుంట టు మామిడికి. అలాగే మా గ్రామానికి వెళ్ళే రోడ్డు కూడా మొత్తం బాగలేదు, అది కూడా బాగా చేస్తే మంచిగా ఉంటుంది. అలాగే
ఇవన్నీ సమస్యలు తీరాలంటే మాకు సహకారం కావాలి. అలాగే నేను ముఖ్యంగా మా పార్టీ అధినాయకతను తెలియజేయమంటే డాక్టర్ ఏ చంద్రశేఖర్ గౌరవ మాజీ మంత్రి వర్యులు జైరాబాద్ ఇన్ఛార్జి గారికి, అలాగే గౌరవ పార్లమెంట్ సభ్యుడు శ్రీ ఎం శ్రీశకుమార్ శెట్కర్ గారికి, అలాగే గౌరవ సెట్విన్ కార్పొరేషన్ చైర్మన్ గిరిధర్ రెడ్డి గారికి, అలాగే మా పార్లమెంట్ ఇన్ఛార్జ్ అయినటువంటి ఉజ్వల్ రెడ్డి అన్న గారికి, అలాగే మా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు భాస్కర్ రెడ్డి గారికి, మా మండల మాజీ పార్టీ అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి గారికి, అలాగే మా ఏఎంసీ వైస్ చైర్మన్ తిరుపతి రెడ్డి గారికి, వీరందరూ కూడా మా గ్రామానికి గౌరవ మంత్రి గారితో గౌరవ మంత్రి దామోదర్ రాజనరసింహ గారితో మాట్లాడి మిడల్కుంట గ్రామానికి అత్యధికంగా నిధులు తెచ్చేలా కృషి చేస్తే మా గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకుంటామని మీకు అందరూ దమ్మటి ముచ్చట చెప్పి సెల్విస్తాం మనకి పెళ్ళికి పిలుస్తాం అయితే సంవత్సరం మన సంవత్సరం చూసుకుని మా రెడ్డిలో